అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 3. రాహుల్ అనురాగ్కి హాని కలిగిస్తాడేమో అని భయపడుతుంది భాను. రాహుల్కి వార్నింగ్ ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తుంది. భాను తన పక్కన ఆగిన కారులో నుండి దిగిన వ్యక్తిని చూసి షాక్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. కారు నుండి దిగిన వ్యక్తిని చూసి, నువ్వా? మళ్ళీ నువ్వేంటిక్కడ? నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను మీ బాస్ని మీట్ అవ్వడానికి రాను అని. అయినా మళ్ళీ ఎందుకు వచ్చావు అని కాస్త కోపంగా అడిగింది భాను. మీరు రావడం కుదరదు అన్నారని మా బాస్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని చెప్పాడు ఆర్కే. వాట్? నన్ను కలవాల్సిన అవసరం లేదు అని చెప్పానుగా అని అంది భాను. అప్పుడే అనురాగ్ రావడంతో ఆర్కే చెప్తున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా అనురాగ్ కారు ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కార్లో సైలెంట్గా కూర్చొని ఉన్న భానుని చూసిన అనురాగ్ భానుతో మాట్లాడుతూ, ఏమైంది అలా ఉన్నావు? నీతో మాట్లాడుతున్న అతను ఎవరు అని అడిగాడు. అనురాగ్ అలా అడగగానే భానుకి నెల రోజుల ముందు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. రోజులానే కేఫ్లో తన షిఫ్ట్ పూర్తయిన తర్వాత తన ఫ్లాట్కి వెళ్తుంది భాను. ఆ సమయంలో చీకటిగా ఉన్న సందులో నుండి ఎవరో బాధగా మూలిగినట్టు వినిపించడంతో అటువైపుగా వెళ్ళింది భాను. నిర్మానుష్యంగా ఉన్నది ఆ ప్రదేశమంతా. ఎవ్వరూ కనిపించకపోవడంతో వెళ్ళిపోవడానికి వెనక్కు తిరిగిన భానుకి మళ్ళీ అదే శబ్దం వినిపించడంతో జాగ్రత్తగా వెతుకుతూ ముందుకు వెళ్ళింది. కొంచెం దూరంలో ఎవరో గోడకి జారపడి కూర్చున్నట్టు అనిపించారు. ఫోన్లో టార్చ్ ఆన్ చేసి నెమ్మదిగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళింది భాను. వంటి నిండా రక్తంతో కదల్లేని స్థితిలో ఏ క్షణంలోనైనా స్పృహ తప్పేలా ఉన్నాడతను. నెమ్మదిగా అతన్ని కదుపుతూ పిలిచింది భాను. భాను స్పర్శ తగలగానే అతను ఆమె చేతిని పట్టుకొని గట్టిగా లాగి అతని చేతుల్లో లాక్ చేశాడు అతను. దాంతో భాను వెళ్ళి అతని ఛాతీకి గుద్దుకుంది. ఈ విక్రమాదిత్యకి ఎదురుగా వచ్చే ధైర్యం లేక నిన్ను పంపించాడా వాడు అని కోపంగా అన్నాడు అతను. అతని పట్టు నుండి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న భాను విక్రమ్ అన్న మాటలు విని, ముఖం తెలియని నీకు హెల్ప్ చేయాలని వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు అని కోపంగా అంది. అదే సమయంలో ఎవరివో మాటలు వినిపించడంతో ముందుకు కదులుతున్న భానుని మరింత దగ్గరగా లాక్కున్నాడు విక్రమ్. దాంతో అతనికి అతుక్కుపోయింది భాను. ఏయ్, వదులు నన్ను అని అంటున్న భాను వైపు చూస్తూ మాట్లాడుకో అన్నట్టుగా ఆమె పెదవులపై వేలు పెట్టాడు విక్రమ్. రేయ్, ఆ విక్రమ్ కారు ఇక్కడే ఉంది. వాడు కూడా ఇక్కడే ఎక్కడో ఉంటాడు. సరిగ్గా చూడండి. వాడి ఒంట్లో ఏమాత్రం ఊపిరి ఉన్నా మనలో ఎవ్వరినీ ప్రాణాలతో వదలడు. వెళ్ళండి అని అంటున్నాడు వాళ్ళల్లో ఒకడు. ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడే విక్రమ్ ఫోన్ రింగ్ అయింది. దాంతో వాళ్ళని దాటి ముందుకు వెళ్తున్న వాడు ఆగి విక్రమ్ వైపు రావడం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి. దాంతో భయపడిన భాను తన దగ్గర ఉన్న బ్లాక్ స్కార్ఫ్తో వాళ్ళిద్దరినీ కవర్ చేసేసి విక్రమ్ గుండెల్లోకి మరింత ఒదిగిపోయింది. అతను వాళ్ళకి దగ్గరగా వచ్చిన తర్వాత విక్రమ్ తన చేతిలో ఉన్న గన్తో అతన్ని షూట్ చేశాడు. ఆ గన్కి సైలెన్సర్ ఫిక్స్ చేసి ఉండటంతో గన్ ఫైర్ అయినా సౌండ్ రాలేదు. అతని జీవం లేని శరీరం నేల మీద పడింది. ఆ అలికిడికి షాక్లో నుండి తేరుకుంది భాను. అప్పటికి విక్రమ్ భాను చేతిని పట్టుకొని ఉండటం వల్ల ఆ చేతిని విక్రమ్ గ్రిప్ నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. భాను స్ట్రగుల్ అవుతుండడం చూసిన విక్రమ్ ఆమె చేతిని వదిలేశాడు. విక్రమ్ తన చేతిని వదిలేగానే అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంది భాను. కానీ చూస్తూ గాయాలతో ఉన్న వ్యక్తిని వదిలి వెళ్ళలేక మళ్ళీ వెనక్కు వచ్చి అతన్ని నెమ్మదిగా పైకి లేపి నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళింది. ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్, నువ్వు వెళ్ళిపో అని అన్నాడు విక్రమ్. కదలడానికి కూడా ఓపిక లేదు కానీ ఓ బిల్డప్ ఇస్తున్నాడు అని గొనుగుతున్నట్టు అన్నది భాను. అంతకుముందు రౌడీల మాటల్లో విక్రమ్ కారు గురించి విన్న భాను విక్రమ్ను తీసుకువెళ్ళి కారులో కూర్చోపెట్టి డ్రైవ్ చేయడం మొదలుపెట్టింది. విక్రమ్ స్పృహ తప్పుతాడు అని అర్థమైన భాను విక్రమ్ని మెలకువగా ఉంచడానికి మాట్లాడుతూ, నువ్వు క్రిమినల్వా అని అడిగింది. చిన్నగా నవ్వి కాదు అన్నట్టు తల అడ్డంగా తిప్పాడు విక్రమ్. మరి వాళ్ళు నిన్ను ఎందుకు వెతుకుతున్నారు? నీ దగ్గర గన్ ఎందుకు ఉంది అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు అడుగుతున్న భానుని చూస్తూ పాకెట్లో నుండి కార్డ్ తీసి ఆమె చేతిలో పెట్టి ఓపిక లేనట్టు తల వాల్చేశాడు విక్రమ్. హో నో, హే, నువ్వు స్పృహ కోల్పోకు అంటూ విక్రమ్ని పిలుస్తుంది భాను. 10 నిమిషాల్లో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది. భాను, ఓయ్
ఒసే తింగరి అని అరుస్తున్న అనురాగ్ అరుపులకు ఆలోచనల నుంచి బయటకు వచ్చింది భాను. హా అంటూ అనురాగ్ వైపు చూసిన భానుకి తన వైపే అర్థం కాని లుక్తో చూస్తూ కనిపించాడు అనురాగ్. ఏమైంది? ఏ లోకంలో విహరిస్తున్నావు అని అన్నాడు అనురాగ్. భాను ఏం మాట్లాడకుండా సైలెంట్గా కార్ దిగి కేఫ్లోకి వెళ్ళిపోయింది. 2 గంటల తర్వాత కస్టమర్స్కి సర్వ్ చేస్తున్న భాను దగ్గరికి వచ్చింది అనుపమ. భాను, ఒక అర్జెంట్ పని పడింది, బయటకు వెళ్తున్నాం, కేఫ్ను నువ్వు క్లోజ్ చేసేయి, నీకు హెల్ప్గా చోటు ఉంటాడు అని చెప్పి హడావిడిగా బయటకు వెళ్ళిపోయారు అనుపమ అనురాగ్లు. రాత్రి 10 అవుతుండగా కేఫ్ క్లోజ్ చేసి బయటకు వచ్చింది భాను. ఆ టైంలో క్యాబ్స్ అవైలబుల్గా లేవు, కనీసం ఆటోలు కూడా కనిపించడం లేదు. అక్క, ఏమైంది అని అడిగాడు చోటు. క్యాబ్స్ కానీ ఆటోలు కానీ ఏమీ అవైలబుల్గా లేవు చోటు అంది భాను. అవునా, అయితే నేను నీకు తోడుగా వస్తాను అని అన్నాడు చోటు. ఏం పర్లేదు, నీకు లేట్ అవుతుంది కదా, నువ్వు వెళ్ళు అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది భాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవరో తనను వెంబడిస్తున్నట్లు అనిపించడంతో వెనక్కి తిరిగి చూసింది భాను. ఎవ్వరూ కనిపించకపోవడంతో మళ్ళీ నెమ్మదిగా నడవడం మొదలుపెట్టింది. సడన్గా ఒక వ్యక్తి భాను ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆ హఠాత్ పరిణామంతో ఉలిక్కి పడింది భాను. హే, ఎవరు నువ్వు అని అడిగింది. భానుని చూసి నవ్వుతూ తన ముఖానికి ఉన్న హెల్మెట్ని తీశాడు ఆ వ్యక్తి. రాహుల్, నువ్వా అని భయంగా అంది భాను. భాను వంక చూసి వంకరగా నవ్వుతూ, పొద్దున తప్పించుకున్నావు, ఇప్పుడెలా తప్పించుకుంటావు అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు రాహుల్. రాహుల్, నా చేయి వదులు అంది భాను. వదలకపోతే ఏం చేస్తావు అంటూ భానుని మరింత గట్టిగా పట్టుకొని కిస్ చేయడానికి ట్రై చేశాడు రాహుల్. రాహుల్ చేతి నుండి తన చేతిని విడిపించుకొని అతని ముఖంపై పంచ్ ఇచ్చింది భాను. భాను ఇచ్చిన పంచ్కి 2 అడుగులు వెనక్కి వేశాడు రాహుల్. రాహుల్ రియాక్ట్ అవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా రాహుల్ చేతిలోని హెల్మెట్ తీసుకొని రాహుల్ని కొట్టిన భాను లాస్ట్గా అతని పొట్టలో ఒక కిక్ ఇచ్చింది. ఆ కిక్కి కింద పడ్డాడు రాహుల్. అతనికి దగ్గరగా వంగి నేరుగా తన ముఖంలోకి చూస్తూ, నీకు వార్నింగ్ ఇచ్చిన వాడెవరో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నీకు నేను చెప్తున్నా, ఇంకొక్కసారి నా జోలికి వస్తే వాడు కాదు, నేను నీ తాట తీస్తా అని మా స్టైల్లో వార్నింగ్ ఇచ్చి హెల్మెట్ని అతని మీదకే విసిరికొట్టి అక్క నుండి వెళ్ళిపోయింది భాను. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్న భాను దగ్గరికి వచ్చి ఆగింది ఒక బైక్. రాహుల్ ఏమో అని అనుకున్న భాను పెప్పర్ స్ప్రే బాటిల్ని పట్టుకొని రెడీగా ఉంది. లాస్ట్ మూమెంట్లో అక్క అని వినిపించేసరికి అది చోటు అని నిర్ధారించుకున్న భాను చోటు అని పిలిచింది. అక్క, బైక్ ఎక్కు, నిన్ను ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తాను అని అన్నాడు. బైక్ ఎక్కిన తర్వాత, అవును చోటు, నీకు బైక్ లేదుగా, మరి ఇదెవరిది అని అడిగింది భాను. ఒక్క నిమిషం కంగారు పడిన చోటు, ఇది నా ఫ్రెండ్ అక్క, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు, నేను నీకోసం తీసుకొని వచ్చా అని చెప్పాడు. 10 నిమిషాల్లో భాను ఫ్లాట్ చేరుకున్నారు ఇద్దరు. థ్యాంక్ యూ చోటు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, ఓవర్ స్పీడ్ వద్దు అని చెప్పింది భాను. చిన్నగా నవ్వుతూ సరే అక్క అని చెప్పి వెళ్ళిపోయాడు చోటు. భాను తన ఫ్లాట్ దగ్గరికి చేరుకున్న సమయానికి అక్కడ ఒక బ్లాక్ కలర్ కార్ ఆగి ఉంది. కానీ అదేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్న భానుని వెనక నుండి ఎవరో పిలవడంతో ఆగి వెనక్కి తిరిగి చూసింది భాను. కార్ దగ్గర నిలబడి ఉన్న ఆర్కేను చూసి ముఖం కాస్త చిరాగ్గా పెట్టి ఏంటి అని అడిగింది. ఆర్కే ఏం మాట్లాడలేదు, కానీ కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకొని కిందకి దిగాడు ఒక వ్యక్తి. వైట్ షర్ట్పై బ్రౌన్ జాకెట్తో, తలపై టాప్ నాచ్ హెయిర్ బన్, వెల్ బిల్డ్ బాడీతో టాప్ మోడల్గా ఉన్నాడు అతను. అతన్ని చూడగానే అతను విక్రమ్ అని గుర్తుపట్టింది భాను. కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నిలబడి చూస్తుంది. అప్పుడే వెనక నుండి వేగంగా వచ్చిన ఒక బైక్ భాను మీదకి రాబోయింది. అది గమనించిన విక్రమ్ వెంటనే భాను చేయి పట్టుకొని పక్కకు లాగాడు. దాంతో ఆ బైక్ భానుకి పక్కగా వెళ్ళిపోయింది. ఒక్కసారిగా అలా జరగడంతో బ్యాలెన్స్ చేసుకోలేక పోయిన భాను తనపై పడిపోయింది. సడన్గా బైక్ మీదకి రావడంతో భయపడిన భాను విక్రమ్ షర్ట్ను గట్టిగా పట్టుకుంది. భాను చుట్టూ చేయి వేసి హక్ చేసుకున్న విక్రమ్, డోంట్ వరీ, ఐఎమ్ హియర్ మై డియర్ వైఫ్ అని అన్నాడు. విక్రమ్ అన్న మాటలకు షాక్తో భాను కళ్ళు పెద్దవయ్యాయి. విక్రమ్ని వదిలేసి ఒక అడుగు వెనక్కి వేసింది. కానీ నిలబడలేక తూలి పడబోయింది. వెంటనే రియాక్ట్ అయిన విక్రమ్ భాను పడిపోకుండా పట్టుకున్నాడు. భాను వద్దని చెప్తున్నా వినకుండా ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు విక్రమ్.
తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.